అందరికీ నమస్కారం. తెలంగాణలో జరుగుతున్న రెండవ సాధారణ ఎన్నికలు 2025కు సంబంధించి పూర్తి వివరాలు మీకు బ్రీఫ్గా వివరించే ప్రయత్నం చేస్తాను. పోలింగ్కు ముందు రోజు ఆర్ఓ ద్వారా పోలింగ్ సామాగ్రి స్వీకరించాలి. మామూలు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పోలింగ్ సామాగ్రి తీసుకుంటాం. అక్కడ బ్యాలెట్ బాక్స్ సరిగా పనిచేస్తున్నదో లేదో సరిచూసుకోవాలి. తర్వాత బ్యాలెట్ పేపర్లు సర్పంచ్ అయితే గులాబీ రంగు, వార్డు తెలుపు రంగు ఉంటుంది, వార్డు వైట్ రంగు అన్నట్లు గుర్తుపెట్టుకోవాలి. బ్యాలెట్ సరిచూసి తీసుకోవాలి. మిస్సింగ్ నెంబర్స్ రాసుకోవాలి. ఓటర్ల జాబితా 4 సెట్ల జాబితా ఇస్తాడు. మార్కుడు కాపీ, పిఓ కాపీ, పిఎస్లో ప్రదర్శన కొరకు ఒకటి, రిజర్వ్ కాపీ ఆర్ పీబీ ఈడీసీ మార్క్ అయితే చేసి ఉంటాయి. అక్కడ పోస్టల్ బ్యాలెట్ కానీ ఈడీసీ అయితే ఇప్పుడైతే లేదు. అభ్యర్థుల స్పెసిమన్స్, పోటీలో ఉన్న అభ్యర్థుల వారి ఎన్నికల ఏజెంట్ల నమూనా సంతకాలతో కూడిన జిరాక్స్ కాపీలు సరిగా ఉన్నవో లేదో సరిచూసుకోవాలి. ఇతర పోలింగ్ సామాగ్రి ఇండెలిబుల్ ఇంక్ ప్యాడ్, రబ్బర్ స్టాంప్, ఓటింగ్ కంపార్ట్మెంట్ సామాగ్రి, స్టేషనరీ ఫారాలు, చట్టపరమైన చట్టేతర సైన్ బోర్డులు ఎట్సెట్రా అన్నీ ఉన్నాయో లేవో అన్నీ కూడా చెక్ చేసుకోవాలి. మనకు చెక్ లిస్ట్ ఇస్తారు, ఆ చెక్ లిస్ట్లో చూసుకోవాలి. అలాగే పోలింగ్కి ముందు రోజు మనం పోలింగ్ స్టేషన్ వెళ్ళిన తర్వాత కంపార్ట్మెంట్ ఏర్పాటు చేసుకోవాలి. అనుబంధం 7లో చూపిన విధంగా సీటింగ్ అరేంజ్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎన్నో ఎలక్షన్ చేసినాం కాబట్టి పీఓ, ఏపీఓ, ఓపీఓ ఏజెంట్స్కు రహస్య ఓటింగ్ కంపార్ట్మెంటు, ఎంట్రీ ఎగ్జిట్, మహిళలు పురుషులకు విడివిడిగా క్యూ లైన్స్ ఏర్పాటు కానీ అక్కడ ఉన్న పరిస్థితులకు అనుకూలంగా చేసుకోవాలి. ఇక్కడేదో మనం ప్రిపేర్ అయిపోతే కాదు, కానీ అక్కడ ఒక సీటింగ్ అరేంజ్మెంట్ ఒక పద్ధతిగా, తర్వాత ఓటింగ్కు సులభంగా జరిగేటట్టుగా, మరి ఎలాంటి ఇబ్బంది జరగకుండా మనం అక్కడ కంపార్ట్మెంట్ ఏర్పాటు చేసుకోవాలి. అలాగే రాత పని చేసుకోవడం, పోలింగ్కు సంబంధించిన ఫారాలు కవర్లపై పిఎస్ అడ్రస్ డిస్టింగ్విష్ మార్క్ వేసుకోవాలి. బ్యాలెట్ వెనుక డిస్టింగ్విష్ మార్క్ వేసుకోవాలి. వివిధ సైన్ బోర్డులు, అభ్యర్థుల వివరాలు అతికించాలి. ఇవన్నీ కూడా ఆ రోజు 3 గంటలకు 4 గంటలకు వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే అభ్యర్థుల ఏజెంట్స్ నియామకం, పోటీలో ఉన్న అభ్యర్థుల ఏజెంట్లను పిలిపించి ఫామ్ 11 వారికి పాసును ఇచ్చి పోలింగ్కు గంట ముందుగా రావాలని కొన్ని ముఖ్యమైన వివరాలు, నియమాలు తెలియజేయాలి. నేను ఏజెంట్స్ ఫామ్ ఎలా నింపాలి అది కూడా నేను వీడియో చేయడం జరిగింది. అది కూడా మనం ఖచ్చితంగా ఏజెంట్ సహకారంతో ఎన్నికను సజావుగా నిర్వహించాలి. పని విభజన, పోలింగ్ సిబ్బందితో సమావేశమై పని విభజన చేసుకోవాలి. ఎట్టి అనుమానాలు ఎదురైన హ్యాండ్బుక్ను రిఫర్ చేయాలి. హ్యాండ్బుక్కే మనకు అన్నిటికీ కూడా మూలాధారం. పోలింగ్ రోజు పోలింగ్ 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. ఇది బ్యాలెట్ బాక్స్ సిద్ధం చేయడం, ఇది ముఖ్యమైన అంశం. ఉదయం 6 గంటలకు ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్స్ సిద్ధం చేసుకోవాలి. దీనికంటే ముందు రోజే బ్యాలెట్ బాక్స్ను ఎలా ఆపరేట్ చేయాలనో పూర్తిగా వివరాలు అయితే తెలుసుకోవాలి. తర్వాత 6 గంటలకు మాత్రం ఏజెంట్ల సమక్షంలో దీన్ని సిద్ధం చేయాలి. బ్యాలెట్ బాక్స్ను చూపి అడ్రస్ ట్యాగ్ వేసి పీఓ ఏజెంట్ గ్రీన్ సీల్పై సంతకాలు చేసి సీల్ చేయాలి. ఇది ఎలా అనో కూడా వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో కూడా ఆల్రెడీ మనకు ట్రైనింగ్లో కూడా చూపించడం జరిగింది. వాడిన పేపర్ సీల్ నెంబర్ను పీఓ డైరీలో నమోదు చేసుకోవాలి. పోలింగ్ ప్రారంభం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం చేయాలి. ప్రిసైడింగ్ అధికారి యొక్క విధులు ఏంటంటే పోలింగ్ సరైన నిర్వహణ కోసం పీఓ పూర్తి బాధ్యత వహిస్తారు. పోలింగ్ స్టేషన్లో కార్యకలాపాలను నియంత్రించడానికి పూర్తి అధికారాలు కలిగి ఉంటారు. పోలింగ్ స్టేషన్లో స్వేచ్ఛ, నిష్పక్షపాతమైన పోలింగ్ జరిగేలా చూడడం పీఓ ప్రాథమిక విధి. ప్రతి 2 గంటలకు ఒకసారి ఓటింగ్ సరళిపై అధికారులకు తెలియజేయాలి. పీఓ, ఏపీఓల విధులు 1+1 ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే 200 కంటే లోపు ఉంటే ఒక పీఓ, ఒక ఏపీఓ. కాబట్టి 200 దాటితేనే 2 అదనపు పోలింగ్ అధికారులు వస్తారు. 1వ పోలింగ్ అధికారి ఓటర్ల గుర్తింపు, మార్కుడు కాపీ బాధ్యులు. అనుబంధం 7 అందులో చూపిన విధంగా ఏదైనా డాక్యుమెంట్ ద్వారా ఓటర్ను గుర్తించాలి. 18 డాక్యుమెంట్స్ ఉంటాయి, అది కూడా నేను వీడియో చేస్తాను. రెడ్ పెన్తో మార్క్ చేయాలి. స్త్రీలను మార్క్ చేసి క్రమసంఖ్యను రౌండ్ చేయాలి. 2వ పోలింగ్ అధికారి మాత్రం చెరగని సిర అంటే ఇంక్, బ్యాలెట్ పేపర్ను కౌంటర్ ఫైల్పై ఓటర్ సంతకం తీసుకోవడం. కౌంటర్ ఫైల్పై సంతకము తీసుకున్న తర్వాత అక్కడ సీరియల్ నెంబరు వేయాల్సి ఉంటుంది. కౌంటర్ ఫైల్ బ్యాక్ సైడ్ మాత్రం ఏమీ రాయవలసిన అవసరం లేదు. ఓటర్ స్లిప్తో పాటు ఓటర్ స్లిప్ తీసుకురాకపోయినా పర్వాలేదు, కానీ గవర్నమెంట్ అంటే ఎలక్షన్ కమిషన్ సూచించిన 18 ఫోటో ఐడెంటిటీ కార్డ్స్లలో ఏదో ఒకటి తీసుకొని రావాలి. దాన్ని మనం పరిగణలోకి తీసుకొని అతని సీరియల్ నెంబరు సంతకం తీసుకొని ఓటు ఇవ్వాలి. ఆరో క్రాస్ మార్కు ఓటర్కు మరి 2 వైపులా ఉంటుంది, 2 వైపులా ఇవ్వాలి. తర్వాత బ్యాలెట్ పేపర్ మడత పెట్టడం అనేది చాలా ముఖ్యమైనది. ఇలా నిలువుగా మడత పెట్టాలి, తర్వాత అడ్డంగా మడత పెట్టి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. మొత్తం మీద ఆ బ్యాలెట్ మళ్ళీ సేమ్ అలానే ఓపెన్ చేసి మళ్ళీ గుర్తు వేసి
మళ్ళీ మడతపెట్టి తీసుకొచ్చి వేసేలాగా మనం చూడాలి. అది ముఖ్యమైన అంశంగా అందరం పరిగణనలో తీసుకోవాలి. పోలింగ్ సిబ్బందికి అనుగుణంగా పని విభజన చేసుకోవాలి. ఎంతమంది అక్కడ ఉన్నారనే దాన్ని బట్టి ఈ ఛాలెంజ్ చేసిన ఓట్లు అనేవి చాలా తక్కువనే ఉంటాయి. అలాంటి పరిస్థితిని రానియొద్దు. అలాంటి ఉన్నప్పుడు కూడా అది ఎలా చేయాలనేది కూడా ₹5 తీసుకోవడము, తర్వాత ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఓడడమా, దానికి పూర్తి ఎంక్వైరీ చేయడము, ఇలాంటి చాలా అంశాలు అయితే మనం అందరం చూస్తున్నాం. కాకపోతే ఛాలెంజ్ వచ్చేటట్టుగా అది పరిస్థితి అయితే రావద్దు. టెండర్ ఓటు కూడా అంతే, ఇది 0.1% వస్తే కొంచెం క్రిటికల్గా ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితి రానియకుండా ఒక్క ఓటు కూడా టెండర్ ఓటు రాకుండా మాత్రం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ టెండర్ ఓటు అనేది ఆల్రెడీ తన ఓటు ఎవరో వేసుకొని పోయారు, మరి నాకు ఓటు కంపల్సరీ ఇవ్వాలి అన్నప్పుడు ఆ టెండర్ ఓటు దాన్ని సంబంధించి పూర్తిగా ఒకవేళ మన చివరి బ్యాలెట్ ఇచ్చినా అది వేరే కవర్లో పెట్టాలి కదా, దాంట్లో వేయకూడదు. పోలింగ్ తర్వాత ముగింపు బ్యాలెట్ బాక్స్ సీల్ చేయడం, ఇది కూడా ముఖ్యమైనది. పోలింగ్ సమయం ముగిసినాక ఇంకెవరైనా ఉంటే మనం వాళ్ళకి స్లిప్స్ ఇచ్చి ఓటు వేయించాలి. ముగిసిన తర్వాత మాత్రం బాక్స్ను క్లోజ్ చేసి సీల్ చేయాలి. పోలింగ్ ప్రక్రియ వివరాలు మామూలుగా నింపి ఏజెంట్స్కు ఇవ్వాలి. పోలింగ్కు సంబంధించిన ఫారాలు, బ్యాలెట్ పేపర్ అకౌంటు, 162 PO డైరీ, 164 PO డిక్లరేషన్, 146 ఈ పేజీ నెంబర్లలో ఇవి ఉన్నాయి. పేపర్ సీల్, అకౌంటు, విజిటర్ షీట్ ఎట్సెట్రా నింపి సిద్ధంగా ఉంచుకోవాలి. ఇవి సీల్ చేయకుండా నేరుగా ఆర్ఓకు ఇవ్వాలి. మిగిలిన ఫారాలన్నీ నింపి కవర్లో వేసి సీల్ చేయాలి. మామూలుగా అయితే బ్రౌన్ కలర్ మాత్రం ఖచ్చితంగా ఆర్ఓకు వెంటనే కౌంటింగ్ అప్పుడు ఉపయోగపడతాయి కాబట్టి అవి సీల్ చేయొద్దు. మిగతాది గ్రీన్ అయితే ఖచ్చితంగా సీల్ చేయాలి. మిగతా కవర్స్లో మరి బ్లూ కానీ ఎల్లో కానీ అవి మామూలుగా సీల్ అంటే లక్క సీల్ చేయకపోయినా క్యాజువల్గా సీల్ చేసినా సరిపోతుంది. పోలింగ్ ముగిసే సమయంలో క్యూ లైన్లో ఓటర్స్ ఉంటే అవి ఓటర్ స్లిప్ చివరిదిచ్చి అది ఓటు అయితే వేయించాల్సి అయితే ఉంటుంది. PO RO2కు సమర్పించాల్సిన ప్యాకెట్ బ్రౌన్ కలర్, ఇవి ముఖ్యమైనది. అన్సీల్డ్ బ్యాలెట్ పేపర్ అకౌంట్, పేపర్ సీల్ అకౌంట్, PO's డిక్లరేషన్, PO's డైరీ, సందర్శన షీటు, ఇవి ఖచ్చితంగా నింపి మనం RO2కు వెంటనే ఇవ్వాలి. ఎందుకంటే కౌంటింగ్ అప్పుడు అవి ఉపయోగపడతాయి కాబట్టి. పోలింగ్ తర్వాత రిసీవింగ్ సెంటర్ వద్ద మాత్రం మనం గ్రీన్ కలర్ ఆల్రెడీ వీటిని మాత్రం ఖచ్చితంగా ఇది చట్టపరమైన సీల్డ్ కవర్స్ మనం అక్కడ హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మార్క్డ్ కాపీ ఓటర్ లిస్ట్, సంతకం చేసిన కౌంటర్ ఫైల్తో కూడిన బ్యాలెట్ పేపర్స్, వినియోగించిన బ్యాలెట్ పేపర్లు, టెండర్ బ్యాలెట్ పేపరు, ఫామ్ 24లోని జాబితా, నెక్స్ట్ ఓటు వేసే పద్ధతిని అతిక్రమించినందున రద్దయిన బ్యాలెట్ పేపర్స్, ఇతర రద్దయిన బ్యాలెట్ పేపర్స్, వినియోగించిన బ్యాలెట్ పేపర్, కౌంటర్ ఫైల్, మొత్తం మీద బ్యాలెట్ పేపర్ సంబంధించింది ఇవి గ్రీన్ కలర్లో ఉంటాయి. వీటిని సీల్ చేసి అక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ మరి పసుపు రంగు ఎల్లో కలర్, ఇవి ఇతర ఓటర్ లిస్టు ప్రతులు, పోలింగ్ ఏజెంట్స్ నియామకం ఫామ్స్, ఎన్నికల విధుల ధ్రువపత్రాలు, ఛాలెంజ్డ్ ఓట్ల జాబితా, అందులు అస్వస్థులైన ఓటర్ల జాబితా, సహాయకుల ప్రకటనలు. మామూలుగా అయితే 5, 7, 9, 5 బ్రౌన్ కలర్, గ్రీన్ 7 ఉంటాయి. ఇక్కడ ఎల్లో అయితే 9 ఉంటాయి. వీటికి సంబంధించి మనం ఇవి అందులో ప్యాకింగ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే నీలం రంగు ఇవి PO హ్యాండ్ బుక్, ఇంక్ బాటిల్, ప్యాడ్, PO సీల్, PO లోప్ సీల్, బాణం గుర్తుల స్టాంపులు, ప్రత్యేక రబ్బర్. తెలుపు రంగు అయితేమో ఇవి చట్టేతర కవర్లు, అన్సీల్డ్, ఏవి మిగిలినా ఒక చిన్న పేపర్ ముక్క కానీ వదిలేయకుండా అన్నీ కూడా ఇందులో వేసి మనం ప్యాక్ చేయాలి. ఇది వైట్ కవర్. ఇక్కడ కూడా మనం ఇంగ్లీష్లో చూడవచ్చు సీల్డ్ బ్యాలెట్ బాక్స్. ఇక్కడ గ్రీన్ కలర్ ప్యాకెట్, స్టాచ్యుటరీ కవర్స్, ఇవి సీల్ చేయాలి. ఎల్లో కలర్ ప్యాకెట్, నెక్స్ట్ బ్లూ కలర్ ప్యాకెట్స్, అలాగే బ్రౌన్ ప్యాకెట్ అంటే ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ 5 ద బ్యాలెట్ పేపర్ అకౌంట్, ద డిక్లరేషన్ ఆఫ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్, పేపర్ సీల్ అకౌంట్, ద ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ, విజిట్ షీట్. ఇది కంపల్సరీగా వాటిని మనం RO2కు వెంటనే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది బ్రౌన్ కలర్ ప్యాకెట్. ఖచ్చితంగా అన్ని ప్యాకెట్ల మీద అడ్రస్, ఈ డిస్టింగ్విష్డ్ మార్క్, మామూలు పోలింగ్ స్టేషన్కు సంబంధించింది కూడా పూర్తిగా అయితే వాళ్ళ ముద్ర వేయాల్సి అయితే ఉంటుంది. ఈ ప్యాకెట్ నెంబర్ 1 గ్రీన్ స్టాచ్యుటరీ కవర్స్, ఎల్లో నాన్ స్టాచ్యుటరీ కవర్స్, మరి బ్లూ అండ్ వైట్ కలర్ ఇవైతే ఉంటాయి. ఇది ప్యాకెట్ నెంబర్ 1 యాజ్ స్టాచ్యుటరీ కవర్స్. అలా ఇలా మామూలు కవర్స్ మీద ఉంటుంది. ద సీల్డ్ కవర్ కంటైనింగ్ ద మార్క్డ్ కాపీ ఆఫ్ ద ఎలక్టోరల్ రోల్, ద సీల్డ్ కవర్ కంటైనింగ్ ద సైన్ బట్ అన్యూజ్డ్ బ్యాలెట్ పేపర్స్ విత్ కౌంటర్ ఫైల్స్, ద సీల్డ్ కవర్. ఇట్లా పూర్తిగా ఇవైతే ఇలా రాసి అయితే ఉంటుంది. ఆ కవర్స్ పైన ఈ హెడ్డింగ్స్ ఇలా రాసి ఉంటాయి. ఈ కవర్స్ ఇఫ్ ఎనీ కవర్ మెన్షన్డ్ అబోవ్ ఈజ్ నిల్, ఏ నిల్ కవర్ షుడ్ బి ప్లేస్డ్. ఒకవేళ ఈ సంబంధించి అక్కడ
ఏ ఫాము రాలేదనుకోండి, ఆ కవర్కి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు ఛాలెంజ్డ్ ఓట్స్ కానీ ఏవి రానప్పుడు అక్కడ నిల్ అని రాసి మనం పెట్టాల్సి అయితే ఉంటుంది. ఒక వైట్ పేపర్ మీద నిల్ రాసి కూడా పెట్టవచ్చు. తర్వాత కవర్ మీదనే పైన కేవలం అడ్రస్ రాసి దాంట్లో పెట్టి అందులో నిల్ అని కూడా మనం రాయొచ్చు. ఇది ప్యాకెట్ 1 గ్రీన్ కలర్ ప్యాకెట్. నెక్స్ట్ ఇది ఎల్లో కలర్. ఇందులో కూడా ద కవర్ కంటైనింగ్ ద కాపీస్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ అదర్ దాన్ ద మార్క్డ్ కాపీ అని ఇట్లా మనం ఫామ్స్ పైన కవర్స్ పైన రాసి ఉంటుంది. వాటిని ఇక్కడ మనం ఇలా చిన్న చిన్న కవర్లు కూడా ఉంటాయి. ఈ చిన్న చిన్న కవర్లను కలిపి మనం ఈ పెద్ద కవర్లో కూడా ప్యాకెట్ 2లో ఇవి పెట్టాల్సి ఉంటుంది. ఇలా మనం ప్యాకెట్ నెంబర్ 3 కలర్డ్ బ్లూ కలర్ ద హ్యాండ్ బుక్ ఫర్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఇండెలిజిబుల్ ఇంక్ ఇట్లాంటివి కూడా మనం ఇవి పెట్టాల్సి ఉంటుంది. ఇది కూడా ఇలా ప్యాకెట్ నెంబర్ 3 బ్లూ కలర్ ఈ పెద్ద ప్యాకెట్లో ఈ చిన్న ప్యాకెట్స్ మనం ఇందులో పెట్టాల్సి ఉంటుంది. ఇవి ఒక 6 ప్యాకెట్స్ ఈ బ్లూ కలర్లో మనం పెట్టాల్సి ఉంటుంది, చిన్న చిన్న ప్యాకెట్స్ కలిపి. అలాగే వైట్ ఇది పూర్తిగా ఏం మిగిలినా కానీ దీంట్లో అన్నిటిని కూడా అందులో వేయాల్సి అయితే ఉంటుంది. ఇది బ్రీఫ్గా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సమాచారం. నెక్స్ట్ వీడియోలో మరిన్ని అంశాలు తెలుసుకుందాం.